ఇమింటన్ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో మన టీమిండియా తడబడింది. డే 1లో 204 పరుగులకి 6 వికెట్లు కోల్పోవడం జరిగింది. కేవలం 64 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ది రియల్ ఇంగ్లాండ్ కండిషన్స్ చూశాము. ఒకప్పుడు కండిషన్స్ ఎలా ఉంటుందో ఇంగ్లాండ్లో ఈ 5th టెస్టులో సేమ్ అలానే ఉన్నాయి. ఈ టెస్టులో మంచి ఫేస్ బౌలింగ్ కండిషన్స్ ఇచ్చారు. గత 4 మ్యాచ్లలో ఫ్లాట్ వికెట్ చూసాం. గత 4 టెస్టు మ్యాచ్ల్లో గ్రాస్ కొంతవరకు ఉంచి మ్యాచ్కి ముందు కటింగ్ చేసేవారు. కానీ ఈ మ్యాచ్లో గ్రాస్ని అలానే ఉంచారు. ఇక ఈ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ తీసుకోవాల్సి వచ్చింది. గత 15 మ్యాచ్ల్లో మనం టాస్ ఓడిపోతూనే ఉన్నాం. గిల్ కెప్టెన్గా గడిచిన 4 టెస్టు మ్యాచ్ల్లో ప్లస్ మరి ఈ 5వ టెస్టు మ్యాచ్లో కూడా మనం టాస్ ఓడిపోవడం గమనార్హం. ఇక టీమిండియాలో 4 మార్పులు చేశారు. అవి ఏంటంటే పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ను, అనుజుల్ కంబోజ్ ప్లేస్లో ఆకాశ్దీప్ వచ్చాడు. బుమ్రా ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణన్ను తీసుకొచ్చారు. కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో 50 కొట్టి మంచి టచ్లోకి వచ్చాడు. ఇక మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా డిఫెన్సివ్ మోడ్లోకి కనిపించారు. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించిన జడేజా, గిల్, కేఎల్ రాహుల్ త్వరగా అవుట్ అయ్యారు. ఇప్పుడు క్రీజులో కరుణ్ నాయర్ 50తో అర్ధశతకంతో మరొక హీరో గత మ్యాచ్ హీరో వాషింగ్టన్ సుందర్ మంచి టచ్లో క్రీజులో ఉన్నారు. మరి వారు డే 2 ఏ రేంజ్లో ఆడతారో చూడాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాల్సి ఉంది. అదేంటంటే వరుణుడి అడ్డంకి ఉన్నదని చెప్పుకోవచ్చు. మిగిలిన 4 రోజులలో ఒకరోజు మాత్రమే వర్షం కురవకుండా ఉంటుందంట. చూడాలి మరి మ్యాచ్ పూర్తిగా సాగుతుందా లేక డ్రాగా ముగుస్తుందా. ఒకవేళ డ్రాగా ముగిస్తే మనం ఈ టెస్ట్ సిరీస్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ మిగతా అన్ని టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతున్నారు. గత మ్యాచ్లో అద్భుతంగా పోరాట పటిమని ప్రదర్శించిన కేఎల్ రాహుల్ అనవసరమైన షాట్కి వికెట్ సమర్పించుకున్నాడు. అదేవిధంగా శుభ్మన్ గిల్ అనవసరమైన షాట్కి లేని పరుగు కోసం ప్రయత్నించి వికెట్ను సమర్పించుకున్నాడు. ఇదే క్రమంలో మన భారత బ్యాట్స్మెన్స్ వరుసగా వికెట్లు కోల్పోయి పికలూతు కష్టాల్లో పడింది. అటువంటి కష్ట సమయాల్లో కరుణ్ నాయర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన హాఫ్ సెంచరీని ముగించుకొని మంచి టచ్లో ఉన్నాడు. మరొక మంచి వీడియోతో